Hello friends, welcome to my channel Fabric Paintings. Please subscribe my channel Fabric Paintings. ఈ రోజు అయితే మీరు చూసిన డిజైన్ అయితే సాఫ్ట్ లావెండర్ నెట్ క్లాత్ మీద అయితే వేస్తున్నాం. సో దీనికోసం అయితే నేను రౌండ్ బ్రష్ 4 నంబర్ది అయితే తీసుకున్నాను. నేను ఇప్పుడు దీనికోసం అయితే అక్రైలిక్ వైట్ కలర్ అక్రైలిక్ పెయింట్ అయితే తీసుకుంటున్నాను. సో పెటల్స్ని అయితే నాకు డ్రాయింగ్ వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్గా డ్రా చేసుకోకుండా అయితే పెటల్స్ని పెయింట్తోనే బ్రష్తోనే అవుట్లైనర్ అయితే పెయింట్ చేసుకుందాము. తర్వాత మనకు అవుట్లైనర్ పెయింట్ చేసుకున్నాం అనుకోండి, లోపల ఫిల్ చేయడానికి చాలా ఈజీగా ఫిల్ చేసేసుకోవచ్చు, అంత నీట్గా వస్తుంది. అది అవుట్లైనర్ గనుక పెయింట్ చేసుకోలేదనుకోండి, దానివల్ల మనకేమంటే పెయింట్ పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకు అన్ఈవెన్ పెయింటింగ్ అయితే వస్తుంది. ఇట్లా అవుట్లైన్ అయితే పెయింట్ చేసుకున్నాం అనుకోండి, పెయింట్ చేసి ఫిల్ చేస్తే కలర్ అయితే నీట్గా పెయింటింగ్ అనేది లాస్ట్లో చాలా నీట్గా వస్తుందన్నమాట. సో ఫస్ట్ అవుట్లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను చూడండి, మొత్తం ఇది నెట్ క్లాత్ కాబట్టి కొంచెం పేషెన్స్తో వేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే హోల్స్ అనేవి ఉంటాయన్నమాట, ఎక్కువగా నెట్ క్లాత్ కాబట్టి. దానివల్ల మనకేమంటే పెయింట్ వేసేటప్పుడు హోల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాన్ని మొత్తం ఫిల్ చేసుకుంటా కంప్లీట్గా నీట్గా అయితే పెయింట్ చేసుకోవాలి. అప్పుడు నీట్గా క్లీన్గా మనకైతే పెయింట్ అయితే మొత్తం ఫిల్ అయినట్టు, మొత్తం పెయింట్ అయితే ఫిల్ అయినట్టు అనిపిస్తుంది. చూడండి, ఇట్లా పెయింట్ని కొంచెం కొంచెం గ్యాప్స్ ఉంటే కూడా దాంట్లో కూడా ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే నెట్ క్లాత్ కాబట్టి హోల్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడైతే చూడండి, నేను మొత్తం పెటల్స్ని అయితే కంప్లీట్గా పెయింట్ అయితే చేసేస్తున్నాను. లాస్ట్ పెటల్ ఉంది, సో దాన్ని కూడా కంప్లీట్గా అయితే పెయింట్ చేసేస్తాం. చూడండి, ఫ్లవర్ అయితే మొత్తం పెయింట్ అయిపోయింది. ఇప్పుడు నేను లీవ్స్ని అయితే ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకొని పెయింట్ చేస్తున్నాను. చాలా సింపుల్ ఇది డిజైన్ అండి. దీన్ని ఎవరైనా మీరు శారీ మీద కానివ్వండి, లేకపోతే దుపట్టా మీద కానివ్వండి, ఏ క్లాత్ మీదైనా కానివ్వండి, ఈజీగా వేసుకోవచ్చు. పెయింటింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్. ఒకసారి మీరు డ్రా చేసుకొని దాన్ని కనుక డ్రా చేసి పెట్టుకున్నామంటే, నేను చూపించినట్లుగా డ్రాయింగ్ రాని వాళ్ళకి కూడా కార్బన్ పేపర్ పెట్టి ట్రేస్ చేసుకొని డిజైన్ అయితే శారీ మీద ఈజీగా చేసుకోవచ్చు, ట్రేస్ చేసుకోవచ్చు. తర్వాత కంప్లీట్గా ఈజీగా పెయింటింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇటు సైడ్ అయితే నేను 3 లీవ్స్ ఇచ్చాను. చాలా సింపుల్గా డిజైన్ అయితే అయిపోతుంది. ఈ సైడ్ కూడా మీకు ఎన్ని కావాలంటే 2 కానీ 3 కానీ, కొంచెం అంటే డిఫరెన్స్ ఉండడం కోసమని నేను 2 అయితే ఇక్కడ పెయింట్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం పెయింటింగ్ అయితే కలరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే 3D అవుట్లైనర్, గ్లాస్ 3D అవుట్లైనర్ అనమాట, షైనింగ్ చాలా బాగుంటుంది. సో దాన్ని అయితే నేను తీసుకున్నాను. దాంతో మిడిల్ పార్ట్ కూడా హైలైట్ చేస్తాము, అవుట్లైనింగ్ కూడా ఇస్తాము. దానివల్ల ఏమంటే మీకు డ్రై అయిన తర్వాత చాలా మీకైతే షైనీ లుక్ కూడా చాలా బాగా వస్తుంది. సో చూడండి, మధ్యలో పార్ట్ని అయితే నేను ఫిల్ చేసేసుకున్నాను. తర్వాత అవుట్లైన్ ఇస్తున్నాను, గోల్డ్ కలర్. ఇది గోల్డ్ కలర్ గ్లాస్ 3D అవుట్లైనర్. ఆన్లైన్లో కూడా ఈజీగానే అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైనా కావాలంటే ఆన్లైన్ తెప్పించుకోవచ్చు. చూడండి, మొత్తం ఫస్ట్ మనమైతే పెటల్స్ అయితే అవుట్లైనింగ్ ఇచ్చేసుకోవాలి గోల్డ్ కలర్ లైన్ 3D అవుట్లైనర్తో. తర్వాత లీవ్స్కి కూడా నేనైతే అవుట్లైనింగ్ ఇచ్చినాను. ఇప్పుడు మొత్తం లీవ్స్, పెటల్స్ అంతా ఫ్లవర్ రెడీ అయిపోయిన తర్వాత మధ్యలో పార్ట్ని అయితే హైలైట్ చేస్తాము. నేను లీవ్స్కి కూడా ఒక లైన్ అయితే మిడిల్లో గోల్డ్ 3D అవుట్లైనర్తో అయితే నేను పెయింట్ చేసుకున్నాను. చూడండి, మొత్తం అయితే నేను అవుట్లైనింగ్ అయితే అయిపోయింది. మధ్యలో పార్ట్స్ ఇంకా నేనైతే హైలైట్ చేస్తున్నాను. లీవ్స్కి అయితే ఈజీగా 1 లైన్ మిడిల్లో పెయింట్ చేసుకుంటే అయిపోతుంది.
ఇదేమో మధ్యలో పార్ట్నేమో నేను షేడింగ్ ఇస్తున్నాను 3D అవుట్లైనర్తో. సో మనకు మిడిల్ పార్ట్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది 3D అవుట్లైనర్తో అవుట్లైన్ ఇచ్చుకుంటే. తర్వాత డాట్స్ కూడా పెట్టుకోవాలి, చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. సో చాలా సింపుల్, చాలా రిచ్ లుక్ వచ్చే పెయింటింగ్ ఇది చాలా సింపుల్ పెయింటింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. చూడండి మొత్తం అయితే మనకు కంప్లీట్ పెయింటింగ్ అయితే అయిపోయింది. డాట్స్ పెట్టిన తర్వాత ఇంకా మంచి లుక్ అయితే వచ్చేసింది. సో ఈజీగా మీరు శారీ మీద కానివ్వండి, దుపట్టా మీద కానివ్వండి వేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.